ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినా జగన్, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా వంటి వారు విజయవాడ వరదల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నిత్యం టీడీపీ, జనసేనలపై రాజకీయ కక్ష సాధింపులతోనే కాలక్షేపం చేసేశారు. సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు తప్ప తాను స్వయంగా కనిపెట్టిన 3 రాజధానులు కానీ చివరికి విశాఖని కూడా రాజధాని చేయలేకపోయారు. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒక్క పోలవరం గురించి తప్ప రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏనాడు మాట్లాడలేదు. పోలవరం గురించి కూడా నాకు దాని గురించి ఏమీ అర్థం కాలేదు, అవగాహన లేదని మాత్రమే చెప్పుకున్నారు. అటువంటి అంబటి రాంబాబు ఇప్పుడు బుడమేరు ప్రకాశం బ్యారేజీ గురించి మాట్లాడుతుంటే ఎవరికైనా చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. పర్యాటక, యువజన క్రీడల శాఖ మంత్రి రోజా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విశాఖ రాజధాని కోసం ఆర్కే బీచ్ ఒడ్డున సభలో పాల్గొన్నారు. కానీ పక్కనే కోతకు గురవుతున్న బీచ్ వైపు, అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలు, మురుగునీరు వైపు తొంగి చూడనే లేదు. అసలు ఏపీకి పర్యాటక శాఖ ద్వారానే భారీగా ఆదాయం సమకూర్చవచ్చనే విషయం బహుశా రోజాకి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసినా జగన్ నిధులు విధిలించరు కనుక 2.5 ఏళ్లు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను అవహేళన చేస్తూ నెలకు 3 నుంచి 4 సార్లు తిరుమల, తాడేపల్లి ప్యాలెస్ పర్యటనలతోనే కాలక్షేపం చేసేశారు. ఆమె కూడా విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారంటూ విమర్శిస్తున్నారు. పరిశ్రమలు, ఐటీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించే ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను విమర్శిస్తూ మంత్రిగా అదే తన బాధ్యత అనుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచార యావతోనే జేసీబీ, ట్రాక్టర్లలో తిరుగుతున్నారు తప్ప సహాయ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇలా 5 ఏళ్ల పాటు ఏ పని చేయని వైసీపీ నేతలందరూ రేయింబవళ్లు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుని, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం చూస్తే ప్రజల వారికి ఎన్నికలలో ఎంత గడ్డి పెట్టినా ఇంకా సరిపోలేదనిపిస్తుంది.